రాయలసీమ అంటే కేవలం కరువు సీమే కాదు, నిధులు నిక్షేపాలున్న నిజమైన స్వర్ణసీమ అని మరోసారి ఇక్కడ నిరూపితమవుతోంది. నిన్న మొన్నటి వరకు కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ పేరు వార్తల్లో వినపడగా, ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి బంగారం గనులు మళ్లీ పిలుస్తూ ఉన్నాయి. దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రామగిరిలో పసిడి తవ్వకాలు మళ్లీ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచకా అడుగులేస్తోంది. అప్పట్లో నష్టాలతో మూతపడిన గనులు ఇప్పుడు మళ్ళీ ఎలా తెరుచుకోబోతున్నాయి? జొన్నగిరి కంటే రామగిరిలోనే బంగారం ఎక్కువ ఉందా? అసలు రామగిరి చరిత్ర ఏంటి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రామగిరి బంగారు గనుల చరిత్ర నిన్న మొన్నటిదేం కాదు, 100 ఏళ్ల నాటిది. మన దేశాన్ని తెల్లదొరలు పాలిస్తున్న రోజుల్లోనే రామగిరి గనుల్లో తవ్వకాలు మొదలయ్యాయి. అప్పట్లోనే ఇక్కడి భూమి పొరల్లోంచి టన్నుల కొద్దీ బంగారాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం రావటం, కొన్నేళ్ల పాటు మైనింగ్ ఆగడం జరిగాయి. చివరకు 1973 మార్చి 15న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం 461 ఎకరాల భూములను మైనింగ్ లీజ్కి ఇచ్చిందన్నమాట. దాంతో 1973 నుంచి 2001 వరకు బీజేఎంఎల్ సంస్థ ఇక్కడ భారీగా పసిడి ఉత్పత్తి చేసింది. ఆ రోజుల్లో వేలాది మంది కార్మికులతో భారీ యంత్రాల చప్పుడుతో రామగిరి ప్రాంతమంతా పండగల కలకలలాడుతూ ఉండేది. కట్ చేస్తే 2001లో సీన్ మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. ఎంతగానో కళకళలాడిన గనుల ప్రాంతం ఒక్కసారిగా వెలవెలపోయింది. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి కారణం బంగారం ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 4,800 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ దాన్ని భూమిలోంచి తోడి వెలికి తీసేసరికి 10,000 రూపాయలకు పైగా ఖర్చు అయ్యేది. వస్తున్న రాబడి కంటే అయ్యే ఖర్చు రెట్టింపు అవ్వడంతో ఆ భారీ నష్టాలను భరించలేక బీజేఎంఎల్ సంస్థ 2001లోనే రామగిరి గనులు పూర్తిగా మూసేస్తుంది. కానీ మైనింగ్ ఆగిపోయినా దశాబ్దాలుగా అక్కడే పనిచేసిన కార్మికులు మాత్రం ఆ ఊరిని వదిలి వెళ్ళలేకపోయారు. కంపెనీ వదిలేసి వెళ్లిన మట్టి దిబ్బల్ని తమ జీవనాధారంగా మార్చుకున్నారు. బీజేఎంఎల్ వదిలేసిన వేలాది టన్నుల మట్టిని తెచ్చుకుని రోజంతా కష్టపడి నీళ్లతో కడిగి అందులో ఏవో కొన్ని మిల్లీగ్రాముల బంగారం దొరికితే దాన్ని అమ్ముకుంటూ ఇన్నాళ్లు తమ బతుకు బండిని లాక్కొచ్చారు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ రామగిరి బంగారు గనులపై దృష్టి పడింది. మారిన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రామగిరి గనులకు మళ్లీ కొత్త ఊపిరి పోస్తూ ఉన్నాయి. అప్పట్లో సాంకేతికత తక్కువగా ఉండటం వల్ల మైనింగ్ చేయడం భారంగా మారింది. బట్ ఇప్పుడు అత్యాధునిక యంత్రాలు రావటం, పైగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో రామగిరిలో మైనింగ్ చేయడం వాణిజ్యపరంగా చాలా లాభదాయకమని కూడా నిపుణులు తేల్చేశారు. ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో మైండ్ బ్లాకింగ్ నిజాలు బయటపడ్డాయి. రామగిరి బంగారు పట్టి దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తరించిందని తేలింది. విశేషం ఏంటో తెలుసా? ప్రస్తుతం పసిడి ఉత్పత్తి జరుగుతున్న జొన్నగిరిలో టన్ను మట్టికి కేవలం 1 గ్రామ్ బంగారం మాత్రమే వస్తుంటే, రామగిరిలోని 5,000 ఎకరాల్లో టన్ను మట్టికి ఏకంగా 3.6 గ్రాముల నుంచి 4 గ్రాముల వరకు బంగారం వస్తుందని జిఎస్ఐ నివేదిక స్పష్టం చేస్తోంది. అంతేకాదు, గతంలో తవ్వి వదిలేసిన 4.16 లక్షల టన్నుల మట్టి వ్యర్థాల్లో కూడా ఇంకా టన్నుల కొద్దీ బంగారం దాగుందని, ఆధునిక టెక్నాలజీతో దాన్ని కూడా వెలికి తీసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ గనుల నుంచి మొత్తం 9.1 టన్నుల శుద్ధమైన బంగారాన్ని సేకరించవచ్చని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా రామగిరికి వెళ్లి గనుల ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి బంగారం ఉత్పత్తికి టెండర్లు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని ప్రకటించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయి మైనింగ్ ప్రారంభమైతే రాయలసీమ రూపురేఖలు మారడమే కాకుండా స్థానికంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒకప్పుడు నష్టాలతో మూతపడి వెలవెలబోయిన రామగిరి గనులు త్వరలోనే మళ్లీ పసిడి కాంతులతో దగదగలాడబోతూ ఉన్నాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.